నీ నడకంటే నాకిష్టం. నీకు అక్క చెల్లి లేరా? హాయ్, ఇలాగే ఎవరైనా గుద్దేస్తారని తీసుకురాలేదు. మీరు బయలుదేరచ్చు. నెక్స్ట్. హాయ్, రాత్రి భయం వేసిందా? నాకు కూడా నిద్ర పట్టలేదు తెలుసా? నువ్వు ఇచ్చేవి నాకు చెంబుడు రక్తం నా బాడీ అంతా ట్రావెల్ అవుతుంది. గుండె దగ్గరికి వచ్చేసరికి ప్రెషర్ మరీ ఎక్కువైపోతుంది. ఏ గుండె కూడా వచ్చిపోతానో భయం వేస్తుంది. నేను అనవసరంగా కాపాడాను. తెలివైన దానివే, అందుకే దగ్గరుండి కష్టపడి మరీ కాపాడుకున్నావు. ఇదిగో నువ్వు మరీ ఎక్కువ పోలు కొట్టేస్తున్నావు. అంత అవసరం లేదనుకుంటాను. ఇదిగో సుచే, చెప్పే మాటేనా? ఇదిగో 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 సుచే, మరి అరే అదే సుచే సుచే సుచే, నీకే చెప్పేది. నేను కటింగ్ లేస్తున్నావేంటి? ఓయ్, నేను పట్టలేదా? ఎందుకే అంత ఫోర్స్ కొడుతున్నావు? ఇదిగో అందరూ కాస్త చెప్పండి దానికి. కాలేజ్ లో ఎప్పుడైనా ఎవరికైనా సైట్ కొట్టానా? చెప్పండి దానికి. ఏ సునీత, నువ్వు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టావు? ఎప్పుడు ఎస్ చెప్పానా? ఇప్పుడు ఆ మ్యాటర్ అంత అవసరమా? ఆ విషయం చెప్పావిడికి మేడంకి అర్థం కావట్లేదు. ఇదిగో నాకు కూడా సాలిడ్ గా 4-5 అప్లికేషన్లు ఉన్నాయి. అయినా కాదన్నాను. ఎందుకు? నేను ప్రేమిస్తున్నాను, నీకోసం ఏదైనా చేస్తాను. ఈ అబ్బా అర్థం కాదా? నా కోసం ఏమైనా చేస్తావా? ఎనీథింగ్. అయితే ఈ మేడం మీద నుంచి దూకు. జోక్ చేస్తున్నావు కదా? జోక్ కాదు, ఐఎమ్ సీరియస్. సీరియస్? ఏంటి భయం వేస్తుందా? ఆ వాటర్ ట్యాంక్ ఎక్కి దూకేస్తే నీకైనా ప్రాబ్లమా? బస్సులో పట్టుకోదు. అయ్యో, ఒక్కలు తప్ప బ్యాను. నా డార్లింగ్, నా దిల్ కా టుకుడా ఇక్కడి నుంచి దూకమని కోరింది. ఇప్పుడు చంటి గారు ఇక్కడ దూకుతున్నాడు. అందరూ క్లాప్స్ కొట్టండి. ఒరే నువ్వు ఎవరో నాకు చెప్పడానికి? నా డార్లింగ్ కోరుతాను. డార్లింగ్ టాటా. దూకిన తర్వాత ట్రావెలింగ్ లో నాకు డౌట్ వచ్చింది. నేను చచ్చిపోతే నేను తోడే ఉంటానే. అసలు నేను లేకుండా ఎట్ట బతుకుతావే? ఫస్ట్ నైట్ మనకేవరా? ఆ కారులో సీట్ ఉంది, చెయ్యి ఉంది, తల కింద పెట్టుకోవడానికి. మనకు పెళ్ళైంది కనుక హద్దు మీయటం తేలిక. ఇప్పుడు మనకిది ముఖ్యమా? ఆలోచించుడు. గర్భం, ప్రసవం, జాన్సన్స్ బేబీ పౌడర్ అలాడతావా? లేక చదివి పాస్ అయి సంపాదించి ఆ తర్వాత ఇవన్నీ పెట్టుకున్నావా? మరైతే నాన్ వెజ్ లేదా? ఓన్లీ వెజిటేరియన్. కోడిగుడ్డు కూడా లేదా? కోడిగుడ్డు లేదు, కొబ్బరికాయ లేదు. I see you, I feel you, that is how I know you go on.
తేజు ఇలా రావా? ముళ్ళపంది ఏంటి? దాహంగా ఉంది. అయ్యో ఇదిగో. అయ్యో అయ్యో లేదు ఏమిటా శబ్దం? ఎలికి తాతయ్య. ఎవరు అదే? కాలు చేతి ఆడించకరా. మళ్ళీ భూకంపం వచ్చింది అనుకున్నా. నేను చేసుకోబోయే అమ్మాయికి ఒక ఫ్లాట్, కార్, ఏసీ, ఫ్రిడ్జ్ ఇవన్నీ సమకూర్చాక చేసుకుందామని కలలు కన్నాను. ఇప్పుడు చూడు, మోటార్ రూమ్, మోహనగ్రీస్. నేను టీవీలో ఫ్రిడ్జ్లో చూశాను మొన్న. అందులో ఏముంది ఆనందం? నాకు కావాల్సిందల్లా మనసుకు నచ్చిన వాడితో ఉండటమే. ఆ తృప్తికి అంతే లేదు. మురికి వాడిలోనైనా సంతోషంగా కాపురం చే. కళ్యాణి డాడీ ఇంట్లో లేరా? అవును అంకుల్, డాడీ గూడెంకేసి వెళ్ళినట్టున్నారు. చిన్నమ్మ వాళ్ళు గుడికి వెళ్ళారు. ఓహో, మరి టింగ్ టింగ్ గారు ఏవాడు? ఏమయ్యా చెట్టు కింద ప్లేడరు? నిన్న కళ్యాణికి దెబ్బ తగిలిన హడావిడిలో అడగడం కుదరలేదు. నిన్నటిది ఈ రోజుది కలిపి ఆ టింగ్ టింగ్ ఆ 2000 ఇలా కొట్టించు. ఏమిటో అడుగుతుంటే పేపర్ చదువుతున్నావు? కొట్టించవా 2000. కొట్టించడానికి ఇక్కడ డబ్బు లేదు. పొజిషన్ ఇస్ వెరీ టైట్ నైనా. పొజిషన్ టైటా? పొజిషన్ టైట్, ప్యాంటు టైట్ అంటే కుదరతున్నాయినా. ఆ 2000 నాకు కొట్టించునైనా. ఏమిటయ్యా ఏమిటయ్యా దబాయిస్తున్నావు? ఇక్కడ మీ తాతమ్ముళ్ళు ఏమైనా దాచావా? నా దగ్గర క్యాష్ లేదంటుంటే. ఇదిగో ఉలవల బస్తా. 5000 10,000 ఒకేసారి కొట్టించవా అంటే మూలిగావు. ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు అడుగుతుంటే నీలుగుతున్నావు. ఇదిగో ఎలాగైతే నాకు కుదరదు. నా దారి నేను చూసుకుంటాను. అసలే నాది లైఫ్ అండ్ డెత్ సమస్య. ఏమిటయ్యా బెదిరిస్తున్నావు? ఇప్పుడు నా దగ్గర 2000 లేవు. పోనీ ఎంత ఉందో చెప్పు. ఎంత ఉంటుంది? చిల్లరంతా పోగు చేస్తే 500 ఉంటుందేమో. ఇదిగో 500 5 పైసలు ఇస్తే తీసుకోవడానికి నేనేమన్నా అడుక్కు తినేవాడు అనుకున్నావు నైనా? నువ్వు అడుగు తినేవాడివి కాదు నైనా, నా బ్రెయిన్ తినేవాడివి. జోకు లేకు. తిక్కరేగిందంటే మూట ముల్లే సర్దుకుపోతాను నైనా. ఏమిటయ్యా పోతా పోతా అని తెగ బెదిరిస్తున్నావు? పోతే పో. అమ్మ లాయరు ఎంతకి తెగించావయ్యా? సరే 500 ఇలా కొట్టించు. 500? 500 ఉంటాయి నాయన, 200 ఉంటాయేమో. ఇదిగో ఉలవల బస్తా. డ్రామాలు అడకు. చూసావా కళ్యాణ్, 2000 నుంచి 500 అన్నాడు, 500 నుంచి 200 అన్నాడు. 200 ఎక్కడ ఉన్నానే బాబు? 100 కూడా లేదే. చూసావా ఈ లాయర్ ఒక పెద్ద లయర్. ఇలాంటి అబద్ధాలు ఆడేవంటే నిజంగానే వెళ్ళిపోతున్నాను. పోతాను అంటే అటకరికి దారిటు. నాకు దారులు బాగా తెలుసయ్యా. పైకి లగేజ్ గిగేజ్ తీసుకెళ్ళాలి కదా. చూడు, నేను వెళ్లే ముందు పెద్ద ఆయన్ను పిలిచి మన డ్రామా సంగతంతా బుర్రకథ టైపులో చెప్పేసి వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీరు ఫినిష్. ఇదిగో లాయరు, ఏమిటి ఈ గొడవలన్నీ ఎందుకు గానీ మీరిద్దరు ప్రాబ్లమ్స్ లో పడతారు. ఇంతకుముందు అనవే 200 అని. పోనీ ఆ 200 ఇచ్చేసి అడ్జస్ట్ అయిపోతాను. ఏమిటయ్యా నీ న్యూసెన్స్? డబ్బు అంటే నా ప్రాణం తీస్తున్నావు. నీకు డబ్బే ముఖ్యమా? ఇంకేం అవసరం లేదా? చెప్పాను కదా నాకు డబ్బే ముఖ్యం అని. అసలే నాది లైఫ్ అండ్ డెత్ సమస్య. డబ్బిస్తే ఉంటా, లేకపోతే వెళ్ళిపోతాను. నేను ఇవ్వనయ్యా. ఉంటే ఉండు, లేకపోతే పోతానయ్యా. పోక ఇక్కడే ఉంటానా? ఈ ఇంట్లో నేను ఎవరికి ఏమీ కాను, నాకెవరు ఏమీ కాను. ఇదిగో తెర పడిపోయింది. డ్రామా క్లోజ్, ఫినిష్. ఉలవల బస్తాను నువ్వును. చిచి, ఇంత మానవత్వం లేని మనుషులు ఉంటారనుకోలేదు. అసలు మానవత్వం ఉంటే ఎప్పుడూ వెళ్ళొద్దని ఆపేవారు. ఇదిగో ఉలవల బస్తా. నా నల్ల బ్యాగీ ప్యాంట్ ఒకటి కనిపించలేదు. సైజ్ చేసుకుని కుట్టించుకున్నావా నాయనా? ఏంటి ప్యాంటు సూట్ అంటున్నావు? నీ వంటి మీద బట్టలన్నీ మావేనాయినా? అవును, నా గోల్డ్ చైన్ నీకు ఒకటి ఇచ్చినట్టు గుర్తున్నాయినా? గోల్డ్ చైనా? ఓవర్ పెట్టి నువ్వు వచ్చేటప్పుడు సైకిల్ చైన్ కూడా పట్టాలా? నీ బట్టలు మాత్రమే తెచ్చుకో. చేతులు పుస్తకం పెద్ద పరీక్షలకు వెళ్ళేవాళ్ళ. లాయర్ ఒకటి ఇచ్చానంటే మొహం పుస్తకంలో అచ్చుపడిపోతుంది. ఇదిగో లాయరు, ఒక్కసారి సామాను తీసుకుని గుమ్మం దాటి అడుగు బయట పెట్టాను, మళ్ళీ నా కళ్ళు పట్టుకుని ప్రతి మళ్ళీ నా లోపలికి రా. బాగా ఆలోచించు. అరగంట నుంచి అరిగిపోయిన రికార్డులాగా పోతా నడుస్తావు కానీ పోవే. బండో బర్రో ఏదో ఎక్కి పో. నీలాంటి వాడు లాయర్ గా పనికిరాడయ్యా. ఏ చంపల వాళ్ళకో వెళ్ళి దొంగల ముఠాలో చేరడం మంచిది. వస్తా. టాటా, బై బై.
విష్ణు జాజి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి